పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఉగాది పండగ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పెంటపర్తి ఊషన్న మాట్లాడుతూ కూల్ డ్రింక్స్ పేరుతో తాగుతున్న పానీయాలతో ఆరోగ్యంగా ఆర్థికంగా నష్టం చేకూరుతుందని అన్నారు. సహజమైన పానీయాలను సేవిస్తేనే ఆరోగ్యంతో పాటు దేశ రైతాంగానికి తోడ్పాటు అందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, జిల్లా గౌరవ అధ్యక్షులు సాముల వీరన్న, అధ్యక్షులు దండనాయక్ ఉమాకాంత్, కత్తి శ్రీధర్ బాబు, వేముల నాగరాజ్, అమిత్ నాయక్, గంగన్న, బాసలింగన్న తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది సందర్భంగా ఇక్కడ స్వచ్ఛమైన పానీయాలతోటి ఉగాది పచ్చడి తయారు చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఈ కూల్ డ్రింక్లు మానేసి స్వచ్ఛమైన పానీయాలు తాగాలని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కూల్ డ్రింక్ల వల్ల బడాబాబులు అలా అభివృద్ధి చెందుతున్నారు తప్ప రైతులకి లాభం జరుగుతలేదు. ఈ స్వచ్ఛమైన పానీయాలంటే ఇప్పుడు చెరుకు రసం అయితేనేమి, నిమ్మరసము, బత్తాయి, ద్రాక్ష ఇలా తాగడం వల్ల ఏంటంటే రైతులు కూడా మంచి పంటలు పండించి అందరికీ ఉపయోగపడుతుంది. అందుకోసం రైతులు భారతీయ రైతులను కాపాడాలంటే ఈ స్వచ్ఛమైన పానీయాలు తాగి మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ కూల్ డ్రింక్ తాగడం వల్ల మనకు అచీర్ణ శక్తి, తర్వాత మన పేగుల సమస్య కానీ లేకపోతే మనకు ఆరోగ్యం పూర్తి దెబ్బతింటుంది. అలా 0.005 క్రిమి మందులు కూడా కలిపి ఉంటున్నాయి. ఎందుకంటే ఎంత అంటే శాస్త్రవేత్తలు ఎంతైతే ఒక మోతాదు నుంచి క్రిమి మందులు వాడాలని అంతకంటే ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి దయచేసి ఈ కూల్ డ్రింకులు ఇప్పుడు స్ప్రైట్ అయితేనేమి, థమ్స్అప్ అయితేనేమి, రకరకాల పాంట్ అయితే ఇవన్నీ దీనివల్ల శరీరం నాశనం అవుతుంది తప్ప నయా పైసా కూడా ఆరోగ్యానికి ఉపయోగపడింది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే తప్పకుండా మేము ప్రతి సంవత్సరం మీలాగే ఉగాది సందర్భంగా కానీ మిగతా సందర్భంలో కూడా ఈ కూల్ డ్రింక్లను మానేసి ఈ స్వచ్ఛ పానీయాలు మేము ప్రజెంట్ చేస్తున్నాము. మనకు తెలుసు ఈ బడాబాబులు అంటే సినీ రంగ ప్రముఖులు అయితే క్రీడాకారులు కూడా వాళ్ళు దీనికి వర్తకులకి అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఇది చేయొద్దని చెప్పేసి మేము తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యూల్ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం సాయంత్రం స్థానిక శ్రీ రామచంద్ర